ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లంకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండ పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము ఎన్ని రిలీజ్ చేయమని అడగం, ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటు, ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు ఎనాలిసిసే. అక్కడేమైంది ఇక్కడేమైంది, ఇది ఎలా జరుగుంటుంది అలా జరుగుంటుంది. ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి. వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే సిఐ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్